హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈ రోజు ఈ వీడియోలో ఓన్లీ ఒక బీట్రూట్ తో మనము సీరం ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను. అయితే ఆ సీరం అనేది మన స్కిన్ కి మంచి బెనిఫిట్ ఇస్తుంది, అలాగే పింకిష్ గ్లో కూడా ఇస్తుంది. బయట మార్కెట్ లో చాలా సీరమ్స్ ఉంటాయి కదా, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు బయట యూజ్ చేయాలి అంటే. సో అలాంటి వాళ్ళు ఓన్లీ బీట్రూట్ తోటి సీరం ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీరు డైలీ ఆ సీరం ని యూజ్ చేసుకోవచ్చు. బీట్రూట్ మన స్కిన్ కి మంచి బెనిఫిట్ ని ఇస్తుంది, వ్రింకిల్స్ ని తగ్గిస్తుంది. బీట్రూట్ లో చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దాని వల్ల యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాటిని క్యూర్ చేయడానికి బీట్రూట్ చాలా యూజ్ అవుతుంది. సో అలాంటిది ఆ బీట్రూట్ ని యూజ్ చేసి మనం ఇంట్లోనే ఎలా సీరం ని ప్రిపేర్ చేసుకోవచ్చో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనకి ఆ బీట్రూట్ సీరం ని ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. ఒకటి బీట్రూట్ మెయిన్ ఇంగ్రీడియంట్, సెకండ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ థర్డ్ అలోవెరా జెల్. ఈ మూడింటిని యూజ్ చేసి సీరం ని మనం ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనము అలోవెరా జెల్ ని యాడ్ చేద్దాము. అలోవెరా జెల్ ని కూడా యాడ్ చేశాను. లాస్ట్ ఫైనల్ గా ఆల్మండ్ ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూడింటిని బాగా మిక్స్ చేయండి. మీరు బాగా మిక్స్ చేశారంటే మీకు కన్సిస్టెన్సీ లాగా ఉండాలి, అంతవరకు మిక్స్ చేస్తూనే ఉండండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది రాకపోతే కొంచెం అలోవెరా జెల్ ని మళ్ళీ యాడ్ చేయండి. అలోవెరా జెల్ ని మంచిగా యాడ్ చేస్తేనే మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, లేకపోతే రాదు. బీట్రూట్ జ్యూస్ గా ఉంటుంది కదా, లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి అలోవెరా జెల్ ని మంచిగా మిక్స్ చేస్తేనే మీకు కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిని మీరు ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. కావాలంటే మీరు దీన్ని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ గా, అంటే ఒక 1 వీక్ కి సరిపోయేటట్టుగా, 2 వీక్స్ కి సరిపోయేటట్టుగా ఎప్పటికప్పుడు మనము మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఫేస్ మీద అప్లై చేసి మీకు చూపిస్తాను. పింక్ కలర్ లోనే వస్తుంది, ఎందుకంటే మనం ఇందులో బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి పింక్ కలర్ లోనే ఉంటుంది. ఇందులో అలోవెరా జెల్ యూజ్ చేసాము, అలాగే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసాము కదా. సో వీటి వల్ల మన స్కిన్ కి మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. అలాగే స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి దీన్ని, ఎందుకంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ డ్రై అవ్వకుండా, స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది, స్కిన్ కి మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. అలాగే వ్రింకిల్స్ ఏమైనా ఉన్నా సరే తగ్గించడానికి యూజ్ అవుతుంది. అలోవెరా జెల్ లో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కదా, సో అది కూడా మన స్కిన్ కి మంచి మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. అప్లై చేశాక ఫేస్ కొంచెం పింక్ కలర్ లో ఉంటుంది, ఎందుకంటే బీట్రూట్ కలర్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి మాక్సిమం మీరు దీన్ని నైట్ లోనే ప్రిపేర్ చేయండి. మార్నింగ్ టైంలో కాకుండా నైట్ టైంలో అప్లై చేసుకొని మీరు పడుకోవచ్చు. మళ్ళీ మార్నింగ్ టైంలో వాష్ చేసుకోండి. అదేవిధంగా ఈ సీరమ్స్ ని వాడడం వల్ల మన స్కిన్ కూడా కొంచెం పింకిష్ లోకి అవుతుంది అనమాట. గ్లో కూడా ఇస్తుంది మీ స్కిన్ కి. కొంచెం అలా మసాజ్ చేశారంటే స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. మరీ ఎక్కువ పింక్ అయితే అనిపించదు. నేను కొంచెం ఎక్కువగా అప్లై చేయడం వల్ల అట్లా అనిపిస్తుంది. మరీ ఎక్కువగా అప్లై చేయకండి. ఒకవేళ డే టైంలో పెట్టుకోవాలనుకుంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం క్రీమ్ తీసుకోండి, సరిపోతుంది. అదే నైట్ టైంలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్కువగా. మార్నింగ్ టైంలో వాష్ చేసుకోవచ్చు. అప్లై చేశాను కదా, అప్లై చేసిన తర్వాత కొంచెం ఫేస్ కూడా పింకిష్ కలర్ లోకి వస్తుందని చెప్పాను కదా, అలాగే ఉంది. ఈ సీరం ని అప్లై చేయడం వల్ల మనకి వ్రింకిల్స్, అలాగే యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేస్తుంది. ఇందులో ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి స్కిన్ కి మంచి మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. అలోవెరా జెల్ ని యూజ్ చేసాం కాబట్టి అందులో చాలా వైటమిన్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ డ్రై అవ్వకుండా చూస్తుంది. ఒకవేళ బయట సీరమ్స్ ఏది వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఈ సీరం ని ట్రై చేయొచ్చు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.